నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. 5 ఏళ్ల పాటు ప్రజలకు చేరువగా ఉండి ప్రజాపాలనలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం గమనించాం. ఇలాంటి క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఓటర్లు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో మనం చూసాం. 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీలో ఒక అంతర్మదనం, అయోమయం, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా, ఏ పార్టీ నాయకులు చూసినా దీనిపైనే చర్చ. ఏంటి ఇంత ఘోరంగా ఓడిపోయింది, హేమాహేమీలు ఓటమి చెందారు, దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద ఎవరు చూసినా, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇదే చర్చ. ఇలాంటి సందర్భంలో కూటమి నేతలైతే ఏ రకమైనటువంటి సంబరాలు చేసుకుంటున్నారు, నూతన ఉత్సాహం, ఉత్తేజం వారిలో కనిపిస్తోంది. ఇట్లాంటి క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం, అలాగే దాడికి ప్రతిదాడి అన్నట్లుగానే రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలే ఇప్పుడిప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి, ఆయన వైఖరి వల్లే పార్టీ ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనికి ఎవరో కారణం కాదు. అభివృద్ధి చేశాం, సుపరిపాలన అందించాం, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కానీ ఇంత దారుణంగా ఓడిపోతాం అని కలలో కూడా మేము ఊహించలేదు అనేదే వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి క్రమంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యవహార శైలిని, ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుసరించినటువంటి విధానంపై చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హై వోల్టేజ్ని పెంచిందని చెప్పాలి. ఆయన తాజాగా చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవి చాలా దుమారం రేపాయి. ముఖ్యంగా ఐప్యాక్ను నమ్ముకుని జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు అనేది ప్రధానమైనది. అలాగే ఆయన అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు తగిన ప్రాతినిధ్యం కానీ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిస్థితులు దాపురించాయి. లేకపోతే మేము ఘన విజయాన్ని సాధించేవాళ్ళం. కేవలం ఇంత దారుణంగా ఓడిపోయామంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అని చెప్పి ఆయన చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో సంచలనంగా మారాయి. వైఎస్ఆర్సీపీలోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మనం చూసాం 5 ఏళ్ల పాటు ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళారు. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు మేము పరిపాలించాం, అనేక రకాలుగా సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, రాష్ట్ర ప్రజలు మమ్మల్ని రెండోసారి అధికారంలోకి తీసుకొస్తారు అని చెప్పి ఏ నాయకుడు చూసినా ఇదే మాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనుక మనం గమనిస్తే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు ధైర్యంగా బయటకు వచ్చి తిరిగేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడే విధానం కూడా కనిపించట్లా. ఇలాంటి క్రమంలో కూటమి నేతలు ఈ యొక్క విజయాన్ని మరింత రెట్టింపుగా తీసుకుని వారు సంబరాల్లో మునిగి తేలుతుంటే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం అంతర్మదనంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరిగింది, మనం చేసినటువంటి లోపం ఏంటి, తప్పేంటి, ప్రజలు ఎందుకు మనల్ని ఆదరించలేకపోయారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. గతంలో కొంతమంది రాజకీయ వ్యూహకర్తలుగా ఉన్నటువంటి వారు ఎన్నో కామెంట్ చేశారు. ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్, కేవలం అభివృద్ధి అంటే ఏదో ఒక బటన్ నొక్కితే డబ్బులు అకౌంట్లో పడటం కాదు, రాష్ట్ర ప్రజలకు సరైనటువంటి కనీస అవసరాలు, సౌకర్యాలు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఫెయిల్ అయింది. కాబట్టి ఈసారి అధికారంలోకి రావటం అయితే కష్టం, ఇది 100% అని చెప్పి చాలా గట్టిగా వాదించి చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఆయన మాటలను కానీ ఏదైతే ఈ యొక్క ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ను కూడా రిజల్ట్ను కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి.
కొంతమంది నాయకులు. కానీ ఫలితాల రోజు మనం చూసాం. కౌంటింగ్ కేంద్రాల నుంచి మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సందర్భంలో తాజాగా కొట్టు సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన సీనియర్ నాయకులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా, చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఆయన వ్యక్తిగా పార్టీలో ఉన్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో దానివల్లనే మేము ఓడిపోయాం, ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ఐపాక్ సభ్యుల్ని కానీ ఆ టీంని నమ్మినంత పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కానీ సీనియర్లను కానీ నమ్మలేదు అనేది ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కనీసం పార్టీలో ఉన్నటువంటి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఒక తపస్సు చేసేవాళ్ళం, కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది ఉన్నారో సలహాదారులుగా, వారు చేసేటువంటి పనుల వల్ల మాకు కనీసం ఆయన్ని కలిసి బాధలు, కష్టాలు, నష్టాలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి క్రమంలోనే ఇంతటి పరాజయాన్ని చవిచూసాం అనేది రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కొట్టు సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒక రకమైనటువంటి విధానంతో దానిపై చర్చించుకుంటున్నారు.